ఖమ్మంలో ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చాయో చెప్పాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రావటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రోజులు వచ్చాయన్నారు. కరెంటు విషయంలో పాత రోజులు వచ్చాయని, యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని విమర్శించారు. ఎన్నొచ్చినాయి ఖమ్మంలో చెప్పాలి మీరే. ఖానాపురం వేల్లో ఈ 15 డివిజన్లో మీరు ఇక్కడ కూర్చున్న నాయకులు ఎవరైతే ఉన్నారో సరే మన వాళ్ళకి ఇవ్వరు, డెఫినెట్ గా అది వాళ్ళ కథ వేరే ఉంది. ఇందిరమ్మ కమిటీ అంటారు వాళ్ళు. మామూలుగా మనమేమో వార్డుకి 40-50 పెట్టి లాటరీ పద్ధతిలో అందరికి ఇచ్చినాం. ఇస్తే ఇప్పుడు మాత్రం సరే వాళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఎంతమందికి కట్టారు ఇందిరమ్మ ఇల్లు? ఆ ఇందిరమ్మ ఇల్లు దానికి లెక్క లేదు, పత్రం లేదు. అది మొదలుపెట్టిన తర్వాత దాని పరిస్థితి ఏంది? దానికి డబ్బులు రావు, బిల్లులు రావు, మళ్ళీ ఆగిపోతుంది. అదే పరిస్థితి. వీళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ వస్తే పాత రోజులు తీసుకొస్తా ఉన్నారు. కరెక్ట్ తీసుకొచ్చారు. కరెంటు విషయంలో పాత రోజులు వచ్చినాయి, యూరియా విషయంలో పాత రోజులు వచ్చినాయి, ఇళ్ల విషయంలో పాత రోజులు వచ్చినాయి, అభివృద్ధి విషయంలో పాత రోజులు వచ్చినాయి. వచ్చిందల్లా ఏంటంటే కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు. అదొక్కటి మాత్రమే కొత్తదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నీ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాకుండా కల్తీ కాంగ్రెస్ తో నిండిపోయి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు. సో వాళ్ళందరి గురించి కూడా ప్రజలను నిర్ణయిస్తారు. కానీ మిత్రులారా, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన అనేక సార్లు చెప్పిన ఆ దేవుడు తర్వాత నాకు దేవుడు అంత దేవుడు కేసీఆర్ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండు. సో మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి తప్పితే తగ్గించుకుంటూ పోయేది కాదు, తుంచుకుంటూ పోయేది కాదు. ఓట్లు తగ్గినా మన పార్టీ మాత్రం పెరుగుతా ఉందనేది నాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది.